ఏపీలో పరిపాలన చేయాల్సిన అధికార పార్టీలు తెలంగాణ రాజకీయాల్లోకి వేలు పెడుతూ ఉండడం ఇప్పుడు అటువైపు నుంచి వస్తున్న ప్రతిస్పందన అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ సమాజం జీహెచ్ఎంసీ ఎన్నికలను ఏ విధంగా అభివర్ణించే పరిస్థితి వచ్చేసింది అంటే, తెలంగాణ మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం ఎవరి అదుపాజ్ఞల్లో పనిచేస్తోంది, ఎవరు ఆధీనంలో ఉంది, తేల్చే ఎన్నికలు ఇవి జీహెచ్ఎంసీ ఎన్నికలు అని తెలంగాణ సమాజం అభివర్ణించే పరిస్థితి వెళ్ళిపోయింది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అదే రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున. దీనిపైన విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తోంది. అదే తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మంత్రులు మరోలాగా స్పందిస్తూ ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ జూన్ 2వ తేదీన హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బాధతో 11 రోజుల పాటు అన్నం మానేశానని చెప్పిన వెధవ, కోనసీమలో కొబ్బరి తోటలు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ దిష్టే కారణమని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తెలంగాణ రాజకీయాల్లోనికి వస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి డబ్బులు ఇస్తే ఏ వేషమైనా వేస్తారు, ఏ డ్రెస్ వేసుకొని ఎగరమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతారు. ఇప్పుడు బీజేపీ నుంచి ఆయనకు ప్యాకేజ్ ముట్టింది కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రాంతీయ విద్వేషాల్ని ప్రజల మధ్య రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూ ఉన్నారు. ముందు ఏదైనా చేయాలి అనుకుంటే ఏపీలో చేసుకో, డిప్యూటీ సీఎం గా ఉన్నావు. కూట్లో రాయి తీయలేని వ్యక్తి ఏట్లో తీస్తాడా? ఏదైనా పీకాలనుకుంటే తెలంగాణలో కాదు ఏపీలో పీకోండి అంటూ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అవడాన్ని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఇదే స్టాండ్ ను తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ విషయంలో ఎందుకు పాటించడం లేదు? మహానాడు వేదికగా అసలు డిక్షనరీలో తెలంగాణ అన్న పదమే లేదు అని టీడీపీ అంది కదా. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం దౌర్భాగ్యం అని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు మహానాడులో దూషించారు కదా. నారా లోకేష్ కూడా మేము తెలంగాణలో బలోపేతం కాబోతున్నామని ప్రకటించారు కదా. మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం జరుగుతున్న ప్రణాళికల మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించడం లేదు? ఎన్టీఆర్ విగ్రహాన్ని స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మైత్రివనం దగ్గర ఏర్పాటు చేశారు. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ సమాజం ఎలా చూస్తోంది అన్నది ఒక అంశాన్ని బట్టి మనం అంచనాకు రావచ్చు. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయంగానే అమరావతిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అంటూ తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరం అన్నది చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి వెంటనే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, అనలిస్టులు అంతా రంగంలోనికి దిగి జయశంకర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ను వ్యతిరేకించారు, ఉమ్మడి రాష్ట్రాన్ని స్వయంగా వ్యతిరేకించారు, ఆయన ఆంధ్ర ద్వేషి, అలాంటి వ్యక్తి విగ్రహం అమరావతిలో ఎలా పెట్టడం సాధ్యమవుతుంది, పెట్టలేం అంటూ డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ప్రకటించేశారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ప్రొఫెసర్ జయశంకర్ ను ఏ విధంగా అయితే ఆంధ్ర ద్రోహి, ఆంధ్ర వ్యతిరేకి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తూ ఉన్నారో, ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా, ఎన్టీఆర్ ను కూడా ఈరోజు తెలంగాణ యువ సమాజం, ఆయన పార్టీ మొత్తం తెలంగాణకు వ్యతిరేకమే, తెలంగాణ దోపిడీ వర్గంగా ఆ సమాజం చూస్తోంది. అందుకే జయశంకర్ విగ్రహాన్ని అమరావతిలో పెట్టండి అన్నారు. అంటే ఆంధ్ర సమాజం జయశంకర్ ని ఎలా చూస్తోందో తెలంగాణ సమాజం ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును కూడా అదే విధంగా చూస్తోంది అన్నది ఇక్కడే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి విగ్రహం ఏర్పాటు చేస్తే అక్కడ కాంగ్రెస్ జెండాలు లేవు, మొత్తం తెలుగుదేశం పార్టీ జెండాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా సమాజంలో ముద్రపడిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి స్లోగన్లు కూడా ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ పాటలు పెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ఎలా సమర్థించుకుంటుంది? పైగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని హైదరాబాద్ ను తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు అన్న అభిప్రాయం కూడా ఆయన ప్రసంగం ద్వారా కలిగింది. 2023లో ప్రజాప్రభుత్వం ఏర్పడడం నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రజాపాలన కొనసాగడానికి మీ మద్దతే కారణమని స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇందులో దాచుకోవడానికి ఏం లేదు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల కారణంగానే తెలంగాణలో తన ప్రజాపాలన కొనసాగుతోంది, ప్రజాప్రభుత్వం కొనసాగుతోంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా గెలిచామని స్వయంగా రేవంత్ రెడ్డి అంగీకరిస్తూ ఉన్నప్పుడు మరి ఎవరికైనా అనుమానం రాకుండా ఉంటుందా? ఈ స్థాయిలో నిజంగా అది జరిగిందో లేదో తెలియదు, కానీ నా గెలుపు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు అన్నది మీ వల్లే సాధ్యమైందని స్వయంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకే కిరీటాలు రేవంత్ రెడ్డి పెడుతూ ఉన్నప్పుడు ఇక తెలంగాణ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎలా నమ్ముతుంది అన్నది కూడా ఒక ప్రధానంగా వస్తున్న ప్రశ్న. నిజంగానే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు అంత బలగం తెలంగాణలో, హైదరాబాద్ లో ఉంటే 2018లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని వెళ్ళినప్పుడు ఏ నియోజకవర్గాల్లో అయితే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వర్గాల బలం విపరీతంగా ఉంటుందని చెప్పారో, ఆ నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ, ఆ కూటమికి సంబంధించిన అభ్యర్థులు చిత్తుగా భారీ మెజారిటీతో ఓడిపోయిన అంశాన్ని కూడా తెలంగాణ వాదులు గుర్తు చేస్తూ ఉన్నారు. అక్కడ తెలంగాణలో, హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ వర్గాలకు అంత బలం లేకపోయినా సరే రేవంత్ రెడ్డి ఆ బలాన్ని ఆపాదిస్తూ మీ వల్లే ఈ ప్రజాప్రభుత్వం కొనసాగుతోంది అంటూ కిరీటాలు పెట్టడం ద్వారా నేను హైదరాబాద్ ను మీ చేతుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి సిగ్నల్ ఇస్తూ ఉన్నారు అన్నది అక్కడి ప్రతిపక్షాల ఆరోపణ. బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతుంటే కాంగ్రెస్ మంత్రులు వ్యతిరేకించవచ్చు, అది వాళ్ళ అభిప్రాయం, తప్పు కూడా లేదు. కానీ అదే ఎన్డీఏతో, బీజేపీతో పొత్తులు పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములుగా కొనసాగుతున్న
తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా హైదరాబాద్ లో తెలంగాణలో దారులు తెరిచే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడాన్ని ఏ విధంగా చూడాలి అన్నది కూడా అక్కడ ఎదురవుతున్న ప్రశ్న. బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నారు అని ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు మరి తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేలు పెడితే అభ్యంతరం లేదా ఆ పార్టీకి? అంటే వచ్చే ఎన్నికల్లో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వరకు మాత్రం తెలుగుదేశం పార్టీ మద్దతుదారులంతా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారు అని రాష్ట్ర మంత్రులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారా? అందుకే టీడీపీ వాళ్ళని ఏమి అనకుండా బీజేపీతో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని మాత్రమే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు టార్గెట్ చేస్తూ ఉన్నారా? అందుకే ఇలాంటి వాతావరణం అంతా గమనించే జీహెచ్ఎంసీ ఎన్నికలన్నవి హైదరాబాద్ మహానగరం తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల చేతుల్లో ఉండబోతోందా, లేకుంటే తెలంగాణ నాయకత్వం చేతుల్లోనే ఉంటుందా అని తేల్చే ఎన్నికలుగా అభివర్ణిస్తూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉన్న వ్యక్తుల ఆధిపత్యంలోనికి హైదరాబాద్ వెళ్ళిపోతుంది అన్న ఆందోళన అయితే ఆ సమాజంలో స్పష్టంగా కనపడుతోంది.